So these are the few database. Okay, right? ఒక డేటాబేస్ కంపల్సరీ, ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలంటే డేటాబేస్ ఇస్ కంపల్సరీ అండ్ లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ కూడా కంపల్సరీ. ఓకే, వితౌట్ ఎనీ లాంగ్వేజ్ సో యూ కాంట్ క్రియేట్ ఎనీ సాఫ్ట్వేర్. సో ఏమేం లాంగ్వేజ్ ఉంది? సి, C++, ఓకే, జావా, ఓకే, యూనిక్స్. సో దీస్ ఆర్ ద ఫ్యూ లాంగ్వేజెస్. ఓకే, కానీ గ్రేట్నెస్ చెప్తాను, ఆ 1970s లోన ఈ లాంగ్వేజెస్ ఉంటే స్టిల్ ఎస్ఏపి వాళ్ళు కాపీ చేయలేదు, వాళ్ళు ఓన్ లాంగ్వేజ్ బిల్డ్ చేశారు. ఆ ఓన్ లాంగ్వేజ్ ఏంటంటే అబాబ్. సో ఎస్ఏపి లాంగ్వేజ్ ఏంటంటే అబాబ్, అడ్వాన్స్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. సో ఇది ఎస్ఏపి లాంగ్వేజ్ ఏంటంటే ఓన్, అదే అబాబ్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు చూడండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్ అండ్ this language and database, now they have created SAP software, global level requirement software. Because previously ఏంటంటే అది కస్టమైజింగ్ సాఫ్ట్వేర్. సో ఇది ఏంటంటే గ్లోబల్ లెవెల్ రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ విల్ క్రియేట్ సార్. ఓకే రైట్. నా ఇప్పుడు చూడండి, సో నేను ఒక్కొక్క స్లైడ్ ఓపెన్ చేస్తాను. సో వాళ్ళు గ్లోబల్ లెవెల్ రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్ ఎలా క్రియేట్ చేశారో నేను చెప్తాను, వినండి, జాగ్రత్త వినండి. ఇదే లాస్ట్ ఒక 5 to 10 minutes. సో ఈసారి 3 బాక్సెస్ డ్రా చేశా కదా, సో ఇక్కడ కూడా 3 బాక్స్, ఈసారి 3 బాక్సెస్ డ్రా చేస్తా, కానీ హారిజెంటల్ కాదు, ఇట్లా వర్టికల్ గా డ్రా చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎస్ఏపి ఏజీ కంపెనీ. ఇది ఏంటంటే యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్, ఇట్ కెన్ ఐదర్ బి ఎంఎన్సీ కంపెనీ ఆర్ స్మాల్ స్కేల్ కంపెనీ, మీడియం స్కేల్ కంపెనీ. ఒక XYZ కంపెనీ అనుకో, ఒక టీసీఎస్ అనుకోండి, టీసీఎస్ కంపెనీ అనుకోండి. ఇది ఏంటంటే సపోర్ట్ కంపెనీ. నేను ఇప్పుడు స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, 5 స్టేజెస్ ఉంటుంది. సో 5 స్టేజెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఎలా గ్లోబల్ లెవెల్ రిక్వైర్మెంట్ వీళ్ళు సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నారు ఎస్ఏపి నేను చెప్తాను చూడండి. సో జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు చూడండి, టీసీఎస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ కదా, టీసీఎస్ వాళ్ళు సపోర్ట్ కంపెనీ దగ్గర వెళ్తారు. సో ఇది ఫస్ట్ వన్. సో ఇది ఫస్ట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కాంట్రాక్ట్ సైనింగ్ అవుతుంది. సో హియర్ కాంట్రాక్ట్ సైనింగ్ విల్ బి డన్. వై కాంట్రాక్ట్ సైనింగ్? బికాస్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలంటే వితౌట్ ఎనీ కాంట్రాక్ట్ నోబడీ విల్ ప్రిపేర్ ఏ సాఫ్ట్వేర్ ఫర్ యూ. అంతే కదా, నేను ఇన్ని డేస్ లో క్రియేట్ చేసి ఇస్తాను, దీని తర్వాత లేట్ అయితే ఆ సపోర్ట్ కంపెనీ మీద చార్జెస్ పే చేసుకోవాలా. ఏదైనా మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే అక్కడ కూడా కాంట్రాక్ట్ సైనింగ్ అని అన్ని ఉంటది. ఓకే, సో ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ సైనింగ్? ఒక సాఫ్ట్వేర్, ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ కోసం కాంట్రాక్ట్ సైనింగ్ అవుతుంది. ఎవరి మధ్య? సపోర్ట్ ఇంకా టీసీఎస్ కంపెనీలో. నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ కాంట్రాక్ట్ సైనింగ్ అయిపోయింది కదా. నా సపోర్ట్ కంపెనీ వాళ్ళు టీసీఎస్ కంపెనీలో వెళ్ళినారు. ఇంకా వెళ్ళేసి ఇక్కడ ఇది సెకండ్, ఓన్లీ 5 స్టేజెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ గెట్ ద రిక్వైర్మెంట్స్ అని రాస్తా. రిక్వైర్మెంట్ తీసుకోవాలి కదా. ఫస్ట్ వీళ్ళు వచ్చారు, నాకు ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి సైన్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా సో రిక్వైర్మెంట్ తీసుకోవాలా, అంటే మీకు ఏమేమి కావాలా రిక్వైర్మెంట్ తీసుకొని గ్యాదర్ చేసుకొని వచ్చేస్తారు. ఇంకా దాని తర్వాత రిక్వైర్మెంట్ తీసుకున్నారు కదా, ఆ రిక్వైర్మెంట్స్ తీసుకొని సపోర్ట్ కంపెనీ ఈ ఎస్ఏపి ఏజీ వాళ్ళ కంపెనీకి ఇచ్చేస్తారు. ఇంకా
ఎస్ఏపి ఏజీ కంపెనీ వాళ్ళకి వీళ్ళు ఇచ్చేస్తారు, ఇంకా ఇక్కడ రాస్తా పైన. ఇది ఏంటంటే వీళ్ళు కస్టమైజింగ్ చేస్తారు, అంటే సాఫ్ట్వేర్ విల్ బిల్డ్ కస్టమైజింగ్ ఎస్ఏపి అకార్డింగ్ టు TCS company requirement. Okay, it can be a global level requirement or customizing anything. Okay, now ఇక్కడ సాఫ్ట్వేర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఫోర్త్ కదా, ఫోర్త్ వన్ చూడండి. సాఫ్ట్వేర్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ క్రియేట్ అయిపోయింది కదా, వీళ్ళు టీసీఎస్ వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు సో ఇది థర్డ్ కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఈ సాఫ్ట్వేర్ దే హ్యావ్ గివెన్, సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. ఇక్కడ నేను రాస్తా ఫోర్త్ అని. సో ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వాళ్ళు ఇచ్చేసారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆపరేట్ చేయడం రాదు, ఎస్ఏపి మీద జీరో నాలెడ్జ్. సో ట్రైన్ చేయాలి కదా. సో నేను మీకు ఎలా ట్రైన్ చేస్తున్నా కదా, ఈ సపోర్ట్ వాళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇక్కడ నేను ఏం రాస్తాను, గెట్టింగ్ ఎస్ఏపి ట్రైనింగ్ యూజర్. సో ఒక ట్రైనింగ్ ఇవ్వాలి కదా, నేను మీకు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాను, ట్రైనింగ్. సో దాని తర్వాత నెక్స్ట్ మొత్తం వన్స్ మొత్తం ట్రైన్ అయిపోయిన తర్వాత ఈ ఎస్ఏపి ఏజీ కంపెనీ వీళ్ళు ఆఫీషియల్ గా మార్కెట్ లో టీసీఎస్ కంపెనీ ఆఫీషియల్ గా విల్ లాంచ్ దట్ పర్టికులర్ ఎస్ఏపి సాఫ్ట్వేర్. దీన్ని ఏమంటాము, గో లైవ్ అండ్ సపోర్ట్. అర్థమవుతుందా? నేను ఇప్పుడు దాకా ఏం చెప్తాను నీకు అర్థమైందా? సో టోటల్ 5 phases ఉంటది. ఏదైనా ప్రాజెక్ట్, ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఆఫీషియల్ గా మార్కెట్ లో లాంచ్ చేయాలంటే ఇదే ఫేజెస్ ఉంటది. మీరు ఎస్ఏపీనే కాదు, వేరేది ఏదైనా జావా కంపేర్ చేయండి, .NET ఏదైనా టెస్టింగ్ కానీ ఈ ఫేజెస్ మీద ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కానీ ఫ్రమ్ స్క్రాచ్, అంటే జీరో నాలెడ్జ్ టు వన్ టైప్ ఆఫ్ నాలెడ్జ్, ట్రైన్డ్ నాలెడ్జ్, ఇదే ఉంటది. ఇది అర్థమైంది కదా. కాంట్రాక్ట్ సైన్ అవుతుంది, రిక్వైర్మెంట్ తీసుకుంటారు, వాళ్ళ కోసం సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఆఫ్టర్ ఫుల్లీ ట్రైనింగ్ వాళ్ళు కంపెనీ ఇంకా స్టార్ట్ అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. వర్క్ స్టార్ట్ మీన్స్ ఏంటంటే గో లైవ్ సపోర్ట్. గో లైవ్ అంటే వర్క్ సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ గో లైవ్ ఇష్యూస్ వస్తుందా లేదా, ఇష్యూస్ వచ్చేటప్పుడు మళ్ళీ సపోర్ట్ కంపెనీ దగ్గర వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, నేను ఒక వాషింగ్ మెషిన్ పర్చేస్ చేశాను, సడన్ గా ఏమైందంటే పని చేయట్లేదు. నేను ఏం చేస్తాను, కస్టమర్ కేర్ సపోర్ట్ కు కాల్ చేస్తానా లేదా, చేసి చెప్తాను దిస్ ఇస్ నాట్, ఎందుకంటే వ్యారంటీలో ఉంటది కదా. ఇది కూడా ఒకటి ప్రాజెక్ట్ కి వీళ్ళు కూడా ఎస్ఏపి దగ్గర, ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే ఇష్యూస్ రావచ్చు కదా. సో నేను ఇప్పుడు టీవీ ఆన్ అవ్వకపోతే కస్టమర్ కేర్ సపోర్ట్ చేస్తాను, వాళ్ళు వస్తారు, రెక్టిఫై చేస్తారు, మళ్ళీ మీ యాజ్ యూజువల్ టీవీ కానీ వాషింగ్ మెషిన్ పనిచేస్తుంది. ఇక్కడ కూడా అంతే, దానికోసమే కంబైన్ గా రాసా గో లైవ్ అండ్ సపోర్ట్. ఏమైనా ఇష్యూస్ వస్తే, ఎందుకంటే సపోర్ట్ వాళ్ళే కదా వీళ్ళకి సెటప్ చేశారు. సో మళ్ళీ ఇష్యూ వస్తే మళ్ళీ సపోర్ట్ దగ్గర అప్రోచ్ అవుతారు, వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ఇష్యూని లేకపోతే రెక్టిఫై చేసి హ్యాండ్ ఓవర్ ఇస్తారు. సో దిస్ ఈస్ ద 5 phases. సో ఈ 5 phases నేను ఇక్కడ రాస్తాను, ఎక్కడ రాస్తాను, ఈ నోట్ ప్యాడ్ లో రాస్తాను, జాగ్రత్త వినండి. ఫస్ట్ కాంట్రాక్ట్ సైనింగ్ అయింది కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటాం. కాంట్రాక్ట్ సైనింగ్ ఈస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్. నెక్స్ట్ సెకండ్ వన్, బిజినెస్ బ్లూ ప్రింట్. రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకున్నారు కదా, రిక్వైర్మెంట్స్, దాన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ అంటాము.
నెక్స్ట్ వన్ బిజినెస్ బ్లూ ప్రింట్ తర్వాత వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ సాఫ్ట్వేర్ దే ఆర్ బిల్డింగ్ రైట్, ఈఆర్పి బేస్డ్ సాఫ్ట్వేర్ ఆర్ కస్టమైజింగ్ ఆర్ గ్లోబల్. సో దీన్ని ఏమంటాము, రియలైజేషన్. అంటే వాళ్ళ ఏమి ఇచ్చారు, రియలైజేషన్ వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఫైనల్ ప్రిపరేషన్. ఫైనల్ ప్రిపరేషన్ అంటే చూడండి ఏంటి, వాట్ ఈస్ డ్యూ మై ఫైనల్ ప్రిపరేషన్ అంటే ట్రైనింగ్ జరుగుతుందా లేదా, అదే కదా ఫైనల్. దీని తర్వాత ఇంకా ఛాన్స్ లేదు, గో లైవ్. ఫైనల్ ప్రిపరేషన్. లాస్ట్ వన్ గో లైవ్ అండ్ సపోర్ట్. సో రైట్ ఫ్రమ్ స్క్రాచ్ గో లైవ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే స్క్రాచ్ అంటే ఎంటీ, ఒక స్క్రాచ్ యాడ్ ఉంటది కదా. స్క్రాచ్ ఏంటంటే మీ చట్టాన్ని తీసుకొని ఒక దాన్ని స్క్రాచ్ అంటాము. ఆ స్క్రాచ్ లో కూడా ఒకటి అవుట్స్కట్స్ లో పడేస్తే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏముంటే వాళ్ళు గ్యాదర్ చేస్తారు. మీరు చూడండి డిస్కవరీ ఛానల్స్ లోన స్క్రాచ్ తో కూడా ఒక కొన్ని మెటీరియల్స్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కాల్ చేస్తారు ఇండియాలోన, అక్కడ యుఎస్ లోన దాంతో రోబో క్రియేట్ చేస్తారు. ఆ చెత్తలో కూడా ఏదో ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటుంది. సో దాన్ని స్క్రాచ్. ఆల్ ఫేజెస్ ని కంబైన్ గా దీన్ని ఎస్ఆప్ మెథడాలజీ అంటాము. ఏంటది ఎస్ఆప్. సో ఆర్ మెథడాలజీ, LOGY. Logy means study of something is called methodology. Biology, sociology, study of science, biology అట్లా. సో దీన్ని స్టడీ చేస్తున్నారు కదా. సో ఈ స్టడీ తర్వాత అండర్స్టాండింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక మెటీరియల్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ప్రిపేర్ అవుతుంది కదా. స్టడీ ఆఫ్ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ మెథడాలజీ. ఇక్కడ ఏం స్టడీ చేస్తున్నారు, SAP. ఈ SAP మెథడాలజీ మీన్స్ యాక్సలరేటెడ్ SAP మెథడాలజీ. ఏ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్ SAP మెథడాలజీ. SAP అంటే అబ్రివేషన్ చెప్పే కదా, సిస్టమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ డేటా, సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఇన్ డేటా ప్రాసెసింగ్, యాక్సలరేటెడ్ SAP మెథడాలజీ. దీన్ని ఇంప్లిమెంటేషన్ కూడా అంటారు. ఒక ఇంప్లిమెంట్ అవుతుంది కదా, ఫైనల్ అవుట్పుట్ ఏంటంటారు, సంథింగ్ ఈజ్ గోయింగ్ హ్యాపెన్ రైట్, దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటాం. సో మీ కంపెనీలోనే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే చాలా మంచి ప్రాజెక్ట్, స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటారు. దాని తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, డేటాబేస్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్, బట్ ఇది ఏంటంటే టెంపరీ ఉంటుంది. దీని తర్వాత ఇంకా ఏముండదు, సపోర్ట్ ఉంటుంది కదా. ఇంప్లిమెంటేషన్ తర్వాత సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ప్రాజెక్ట్ ఈజ్ లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అంటే షార్ట్ ప్రాజెక్ట్, ఒక కంపెనీ రిక్వైర్మెంట్ తీసుకొని మీరు ఇచ్చేయాలి. సో SAP లో కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది, చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటుంది, సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో SAP ఒక చిన్న కంపెనీ అని కాదు, అన్ని కంపెనీస్ మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. టాప్ మోస్ట్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్ యూజెస్ దిస్ SAP. టాప్ మోస్ట్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్ యూజెస్ ద SAP. ఓకే, ఎలా నేను రాస్తా, TCS, విప్రో, యాక్సెంచర్, డిమార్ట్. సో ఇట్లా చాలా అన్ని టాప్ మోస్ట్ 500 కంపెనీస్ యూజింగ్. ఇంకా చెప్తాను, ఇట్ హ్యాస్ మోర్ దాన్ 1 lakh ఎంప్లాయీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. More than 1 lakh employees, more than 1 lakh employees, and 40 plus countries are using. 40 plus ante India, US, Australia, New Zealand. మీ వరల్డ్ లో ఉన్న ఎన్ని కంట్రీస్ ఉంది కదా, అన్ని కంట్రీస్ వీళ్ళు వాడతారు. యూరోప్, ఒక యూరోప్ కంట్రీ వాడితే చాలు, యూరోప్ లో చాలా కంట్రీస్ ఉంటది కదా. ఓకే, ఎక్కువగా యూరోప్ కంట్రీస్ లోనే వాడతారు. 40 plus కంట్రీస్ SAP వాడతారు. ఇంకా మీకు తెలుసా లేదా, దీని యాన్యువల్ రెవెన్యూ ఎంత తెలుసా,
more than 3,000 crores. More than 3,000 crores annual revenue. Annual revenue మీరు చూడండి, మీరే చూడండి, గూగుల్లో చూడండి, మీకు తెలుస్తుంది. 3,000 crores అంత మార్కెటింగ్ ఉంది, యాన్యువల్ రెవెన్యూ అంత జనరేట్ అవుతుంది. సో చాలా పవర్ఫుల్ SAP అంటే. సో నా కోర్స్ కంటెంట్ గురించి డిస్కస్ చేసుకుంటాను. సో నేను మీకు డైలీ 7:30 నుంచి 8:30 ఇంకా రికార్డింగ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను రీసెంట్లీ. దానిలోన పెట్టేస్తాను నేను, ఏ రోజు ఆ రోజు క్లాస్ నేను పెట్టేస్తాను నేను విత్ డేట్ వైజ్. ఇంకొకటి ఏంటంటే మీకు సపోర్ట్ టాపిక్స్, డేటాబేస్ టాపిక్, ఇంప్లిమెంటేషన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సపోర్ట్ అంటే ఎంటైర్ 2 months ఉంటుంది కోర్సు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ హానా మీద చెప్తాను, ఒరాకిల్ డేటాబేస్ మీద చెప్తాను, హానా డేటాబేస్, ఒరాకిల్ డేటాబేస్, లైనెక్స్ లోనే చెప్తాను, విండోస్ సిస్టమ్ లో కూడా చెప్తాను. ఓకే, లైనెక్స్ లో ఏమేమి వస్తుంది, యూనిక్స్ వస్తుంది, AIX. సో SAP సోల్మాన్ అలర్ట్స్ గురించి చెప్తాను, SAP జావా గురించి మీకు చెప్తాను, SAP సోల్మాన్, జావా మార్కెట్ ప్లేస్, SAP మార్కెట్ ప్లేస్ గురించి చెప్తాను. ఓకే, రియల్ టైమ్ సినారియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మండే టు ఫ్రైడే ఉంటుంది, సాటర్డే సండే. సాటర్డే నేను పెడతాను, మీరు సాటర్డే కావాలంటే రండి. ఇక్కడ ఒకటి చిన్న రూమ్ తీసుకున్నా కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వచ్చి రండి. మా మార్నింగ్ టైంలో రండి, లంచ్ తర్వాత మళ్ళీ నేను కొంచెం బిజీగా ఉంటాను. సో సాటర్డే రండి, సండే ఉండదు మీకు క్లాసెస్. సో రియల్ టైమ్ సినారియోస్ నేను ఏమేమి చేస్తాను మీకు అన్ని చూపిస్తాను. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇవన్నీ మొత్తం ఈ మీకు లైనెక్స్ లోన మీకు చెప్తాను, లైనెక్స్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్లస్ లైనెక్స్ కమాండ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది అండి నా కోర్స్ కంటెంట్. ఇంకా ఫైనల్ గా రిజ్యూమ్ ప్రిపరేషన్ కూడా చెప్తాను మీకు. రిజ్యూమ్ ప్రిపరేషన్ కూడా నేను చెప్తాను. సో ఈ టాపిక్స్ 2 months లో కవర్ చేస్తాను. సపోర్ట్, సో ఇంప్లిమెంటేషన్ లోన ఇన్స్టాలేషన్స్, అప్డేట్స్ వస్తుంది. సో దీనిలోన ఇన్స్టాలేషన్స్, అప్డేట్స్ వస్తుందండి. ఇన్స్టాలేషన్స్, ఈ ఇంప్లిమెంటేషన్ లోన ఈ హానా ఒరాకిల్ ఇవన్నీ డేటాబేస్. ఓకే, సపోర్ట్ లో కొన్ని టాపిక్స్ ఉంటుంది డేటాబేస్ లోన. సో డేటాబేస్ అంటే ఇది హానా ఒరాకిల్. ఓకే, సో మీ వర్క్ ఏముంటదంటే, ఇన్స్టాలేషన్స్ ఉంటే ఇన్స్టాలేషన్స్ చేయాలా, అప్గ్రేడ్స్ ఉంటే అప్గ్రేడ్స్ చేయాలా. ఓకే, ఇష్యూస్ మీద వర్క్ చేయాలా, టికెట్ వస్తుంది, టికెట్స్ వస్తుంది, ఆ టికెట్స్ అసైన్ చేసుకుని దాని మీద వర్క్ చేయాలా. ఓకే, ఏం లేదు, మీ సిస్టమ్స్ ఉంటుంది, కొన్ని సిస్టమ్స్ ఉంటుంది, ఆ సిస్టమ్స్ ని మీరు ఏంటంటే మానిటరింగ్ చేయాలి అంతే. సిస్టమ్స్ ని అంతే, ఏంటంటే లైవ్ సిస్టమ్స్ ఉంటుంది కదా, సో ఆ సిస్టమ్స్ డౌన్ అవ్వకూడదు అంతే. CPU యూటిలైజేషన్స్, మెమోరీస్ ఫుల్ అవ్వకూడదు. సో మీరు డే టు డే మీ 9 hours ఉంటుంది వర్క్. ఓకే, 9 to 10.5 hours ఉంటుంది. సో ఈ ఎంటైర్ 10.5 hours కానీ 9 hours కానీ సో మీ మానిటరింగ్ చేయాలి సిస్టమ్స్ ని. ఏమైనా అప్కమింగ్ యాక్టివిటీస్ ఉంటే, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అలా ఉంటుంది, స్టార్ట్ అండ్ స్టాప్స్. సో మీరు దాని మీద వర్క్ చేయాలా. సో టీమ్ ఉంటుంది, బేసిస్ అంటే టీమ్ ఉంటుంది, ఒక టీమ్ ఉంటుంది, ఆ టీం లాగా మీరు వర్క్ చేయాలా. సో ఒక సర్వర్ మీరు పర్చేస్ చేసుకోవాలండి. సో మీరు మీ ఇంటర్నెట్ ఉంటే చాలు, సో మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నేను ఆ ఫెసిలిటీ మీకు ఇస్తాను. ఓకే,
సో ఈ ఐపీ అడ్రస్ మీరు పర్చేస్ చేసుకుంటే నేను మీకు ఐపీ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ షేర్ చేస్తాను. ఓకే, నా పేరు విజయ్. అంతకుముందు ఏంటంటే మీరు ఇక్కడ రావాలా, నేను మీకు ల్యాప్లో ఇన్స్టాల్ చేసి ఇస్తాను. సో ఇప్పుడు ఏం అవసరం లేదు. మీరు సర్వర్ పర్చేస్ చేసుకుంటే ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీన్ని రిమోట్ డెస్క్టాప్ అంటాము. సో దీంట్లో ఎస్ఏపి ఉంటుంది. ఓకే, సో దీనిలోన ఎస్ఏపి ఉంటుంది. మీకు చూపిస్తాను స్క్రీన్ ఎలా ఉంటుంది అంటే, ఇదిగోండి ఎస్ఏపి లాగాన్. ఓకే, సో దీనిలో ఇది ఎస్ఏపి లాగాన్. సో ఈ సిస్టమ్స్, ఓకే, ఈ సిస్టమ్స్ యాడ్ చేసుకోవాలా, నేను ప్రాసెస్ మొత్తం చెప్తాను. సో ఈ సిస్టమ్స్ డీటెయిల్స్ ఈ నోట్ ప్యాడ్ లో ఉంటుంది. దాని పాస్వర్డ్, హోస్ట్ నేమ్ అన్ని ఉంటుంది. సో మీరు ఇట్లా లాగిన్ చేయాలా, డబుల్ క్లిక్ చేసేసి. సో క్లయింట్ 3 digits. సో నోట్ ప్యాడ్ లో ఉంది డీటెయిల్స్. మీరు ఒక యూజర్ క్రియేట్ చేసుకొని మీ యూజర్ తో లాగిన్ అవ్వాలా. నోట్ ప్యాడ్ లో యూజర్ తో కాదు, మీకు ఓన్ యూజర్ క్రియేట్ అన్ని మొత్తం చెప్తాను. సో ఇప్పుడు చూడండి. సో ఇది ఏంటంటే అబాబ్ సిస్టమ్స్ అంటే యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ త్రూగా మానిటర్ చేయాలి. ఇది ఏంటంటే అబాబ్ సిస్టమ్స్. సో ఎలా మానిటరింగ్ చేస్తారు, చిన్న టీ కోడ్స్ ఉంటుంది, 4 digits. SM51. ఓకే, SM51 లో ఏంటంటే ఈ సర్వర్స్ ఏముంది, ఈ సర్వర్ మానిటరింగ్ చేయాలి. ఏంటి, అన్ని యాక్టివ్ గా ఉంది. ఓకే, ఈ యాక్టివ్ గా ఉంది, ఇది చూసుకోవాలా. నెక్స్ట్ SM51 ఇంకోటి కొట్టాలంటే ముందు స్లాష్ అని కొట్టాలి. SM51 సారీ SM50, ఇది SM51 కదా. సో SM50 లో చూడండి, ఇక్కడ ఏముంది, టోటల్ ఫ్రీ. సో ఏంటంటే దీనిలో ఇంపార్టెంట్ డైలాగ్. సో డైలాగ్ ఎప్పుడు కూడా ఫ్రీ ఎక్కువ ఉండాలి. చూడు, టోటల్ నెంబర్ ఆఫ్ 8 లోన 7 ఆర్ ఫ్రీ, మినిమం 2 ఫ్రీ ఉండాలా. ఇప్పుడు మోర్ దాన్ 2 ఉంది. మీరు క్లాసెస్ జాయిన్ అయితే నేను చెప్తాను దీని గురించి. ఒక్కరోజు డైలాగ్ గురించి డిస్కస్ చేస్తాము, అప్డేట్, బ్యాక్గ్రౌండ్, స్పూల్, ఎన్క్యూ అన్ని 1 by 1 డిస్కస్ చేస్తాను. ఓన్లీ 4 digit కీ కోడ్స్ ఉంటుంది. SM66 ఇది ఒక కీ కోడ్. ఓకే, సో ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటంటే అబాబ్ సిస్టమ్స్. సో సిమిలర్లీ ఓఎస్ లెవెల్ చెప్పాయి కదా. సో ఓఎస్ లెవెల్ ఏంటి, లైనెక్స్ పుట్టి నుంచి ఓపెన్ చేసుకోవాలి. సో పుట్టి ఆ సిస్టమ్ డీటెయిల్స్ ఇవ్వాలా. పోర్ట్ నెంబర్ 22 ఓపెన్. సో లాగిన్ అవ్వాలా. సారీ, మళ్ళీ ఇంకొకసారి చేస్తా. అక్కడ ఓపెన్ చేయాలా, రూట్ లాగిన్ అవ్వాలా. దాని తర్వాత పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ నోట్ ప్యాడ్ లో ఉంది. ఇక్కడ పాస్వర్డ్ మీరు టైప్ చేయాలా, కనబడదు. కరెక్ట్ గా టైప్ చేయాలి. మీరు రాంగ్ గా చేస్తే లాక్ అయిపోతుంది. ఇలా వచ్చింది. దీనిలోన ఈ రూట్ యూజర్ తో లాగిన్ అయినారు. సో ఫైల్ సిస్టమ్ యూటిలైజేషన్ ఇదిగో చూడండి, 5H ఇదిగో చూడండి, 700 GB లోన 553 యూజ్డ్, 121 GB ఫ్రీ. అలా కమాండ్స్ కూడా చెప్తాను. లైనెక్స్ కమాండ్స్, ఒక ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేయాలా, ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలా, ఆ ఫోల్డర్ ని పర్మిషన్ ఎట్లా ఇవ్వాలా, ఓనర్షిప్ ఎట్లా చేయాలా, కాపీ ఎట్లా చేయాలా. సో లైనెక్స్ ఏంటంటే అంటే యూజర్ ఫ్రెండ్లీ ఉండదు. సో నేను మీకు ఫ్రెండ్ లాగా మీకు చెప్తాను, నో ప్రాబ్లం. ఏంటంటే ఏ రోజు ఆ రోజు మీరు ప్రిపేర్ అయితే మీకు లోడ్ అనే ఉండదు. ఏ రోజు ఆ రోజు క్లాసు నేను యూట్యూబ్ లో పెడతా కదా, చూడండి. మీరు డౌట్ ఉంటే వాట్సాప్ లో కాల్ చేయండి, ఫోన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. మీకు ఇంకా ఏమైనా అర్థం అవ్వకపోతే సాటర్డే రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీకు రియల్ గా చూపిస్తాను, మీతోనే ప్రాక్టీస్ చేపిస్తా. ఓకే, నో నీడ్ టు వరీ. నేను నా లొకేషన్ షేర్ చేస్తాను, మీరు నాకు కాల్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తాను. నియరే, మెయిన్ రోడ్ నుంచి దగ్గరే, చాలా మంది వచ్చారు కూడా అదే రూమ్ దగ్గర. సో ఇది నేను ఎంటైర్ 2 months లోన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 by 1.
సో మీరు నాకు చెప్పండి ఏమైనా డౌట్స్ ఉందా?